మానవ అక్రమ రవాణాకు పాల్పడిన 2 నిందితులను అరెస్టు చేసి 5 బాధితుల్ని రక్షించామని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి తెలిపారు. ఉద్యోగాల పేరిట విదేశాలకు మానవ అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో ఈ నెల 14న విశాఖ విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించామన్నారు. గాజువాకకు చెందిన ఏజెంట్లు సురేష్, ఆదిలక్ష్మిని అరెస్టు చేసి వారి నుంచి 2 సెల్ ఫోన్లు, 50,000 నగదు, $2,000, 20 సిమ్లు స్వాధీనం చేసుకున్నట్లు సిపి వివరించారు. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు ఇస్తామని మాయమాటలు చెప్పి రవాణా చేశారని వెల్లడించారు. విజయ్ కుమార్ కాంబోడియాలో ప్రధాన ఏజెంట్గా ఉంటూ ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని సిపి వివరించారు. ఒక గ్యాంగ్ మంచి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇస్తూ పంపిస్తున్నారు చాలా మందిని. కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్, లాఓస్, థాయిలాండ్ అక్కడికి పంపించిన తర్వాత అక్కడ చైనీస్ వాళ్ళు సైబర్ స్కామ్ కంపెనీస్ నడిపిస్తారు, అక్కడ పని చేయిస్తున్నారు. ఇక్కడ మాస్టర్ మైండ్ వచ్చేసి విజయ్ కుమార్ అలియాస్ సన్నీ. ఇతను ఇలాగే 150 మెంబర్స్ని రిక్రూట్ చేశారు. ఇతను ఇప్పుడు కంబోడియాలో ఉన్నారు. నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ ఇలాగే తీసుకెళ్తున్నారు. ఈ ప్రజెంట్ కేసులో ఆల్రెడీ గాజువాక నుండి ఎల్ఈటి సురేష్, రాజన్న, ఆదిలక్ష్మి అని ఇద్దరిని మనం వైజాగ్ ఎయిర్పోర్ట్ నుండి మనం అరెస్ట్ చేశాము. ఇప్పుడు కూడా 150 మెంబర్స్ వైజాగ్ సిటీ నుండి కంబోడియాలో ఉన్నారట. సో వాళ్ళందరినీ కూడా రావడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం, తల్లిదండ్రులకి రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళను రప్పించండి, లేకపోతే వాళ్ళు తప్పుడు పనులు నేరం చేస్తున్నారు, రేపు వాళ్ళు అందరూ ఇబ్బంది పడతారు.